తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. దానికి సాక్ష్యం మనకు వస్తున్నటువంటి పరిశ్రమలు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో యాజ్ యూజువల్గా 2 మాసాలకో 3 మాసాలకో ఒకసారి రావటం, తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నిన్న కూడా గొడ్డల పార్టీ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. దాదాపుగా 2 గంటల 35 నిమిషాలు పెట్టాడు. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు మొత్తం నేను అబ్జర్వ్ చేశాను, ఏమి మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఆయన 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పైన కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేనటువంటి విషయముల మీద కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషణలు తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది కూడా గుండెపోటుతో చచ్చిపోతారని, ఇదే చివరి ఎన్నికలని. ఒకసారి నువ్వు తెలుసుకో, చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల ఏజ్లో 26 సంవత్సరాల కుర్రవాడిలాగా పనిచేసి ఈ రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కనీసం ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి తోడు నేను ఒక బాధితుడిని. నా కుటుంబంలో అందరూ చనిపోయారు. మా తాత చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, నా బాబాయి చనిపోయాడు. అన్నింటికీ కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన్ని అన్వయించుకొని వాళ్ళు కుటుంబాలు చేసినటువంటి వ్యవహారాలు, ఆయన చేసిన వ్యవహారాలు, ఆయన చేస్తున్న వ్యవహారాలు ఒకసారి గుర్తు చేశాడు. కానీ అది చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నట్టుగా బయటికి వ్యక్తపరిచాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని నేను గుర్తు తెచ్చుకోవాలి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు 30 సంవత్సరాల ముందు అపరిచితుడనే ఒక సినిమాని తీశాడు. మీరందరూ చూసుంటారు. ఎప్పుడైనా ఒకసారి సమాజంలో ఇలాంటి వ్యక్తులు పుడతారని చెప్పి 30 సంవత్సరాల ముందే గ్రహించి సినిమా తీసినటువంటి శంకర్ గారికి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అపరిచితుడంటే అపరిచితుడు. నిన్న చూస్తే నోట్లో వేలు పెట్టినా కొరకలేనటువంటి అమాయకుడుగా
అబద్ధాలన్నీ కూడా వల్లవరిచి చెప్పిన విషయాన్ని నేను గమనించాను.